శ్రీకృష్ణుడు వంశాన్ని నాశనం చేసిన కొడుకు గురించి తెలుసా? అంతటి అవతార పురుషుడి కడుపున ఎలాంటివాడు పుట్టాడో తెలుసా? ముసలం పుట్టేలా చేసిన ఆ సాంబుడి కథ ఏమిటి? చివరికి ఆ సాంబుడు ఏమయ్యాడు? మహాభారతంలో ఎన్నో ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. అందులో శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడి కథ ప్రత్యేకమైనది. శ్రీకృష్ణుడి కొడుకు సాంబుడిని వంశనాశకుడిగా చెప్తారు. శ్రీకృష్ణుడు ద్వాపర యుగాన్ని ఉద్ధరించడానికి వచ్చిన అవతార పురుషుడు. నిర్మించి పాలించాడు. ఇప్పటి గుజరాత్ తీరంలో ఓ అందాల దీవిని సృష్టించుకుని దేవశిల్పి విశ్వకర్మతో అద్భుతమైన ద్వారకను నిర్మించి పాలించాడు. మధ్యలో ఎన్నో లోక కళ్యాణాలు, కురుక్షేత్రంలో పాండవ పక్షాన నిలిచి ముందుండి నడిపించాడు. విశ్వరూప దర్శనమిచ్చాడు. ప్రపంచానికి భగవద్గీతను ప్రసాదించాడు. నిత్య ఆరాధ్య దైవమయ్యాడు. కానీ అంతటి కృష్ణుడికి కూడా చివరి దశ ఎంత ఘోరంగా గడిచిందో తెలుసా? సాధారణంగా దైవకార్యం పూర్తయ్యాక భగవంతుడు అవతారం చాలించేస్తాడు. ఒకవేళ చాలించకపోతే అవతార కారణం ముగిసాక ఆ దైవంలో దైవత్వం ముగిసిపోతుంది. శరీరం సామాన్యమైపోతుంది. కురుక్షేత్రం ముగిసాక శ్రీకృష్ణుడి పరిస్థితి అదే. ఆ అవతార సమాప్తి అత్యంత దయనీయంగా ముగిసింది. అది కూడా శ్రీకృష్ణుడి కన్న కొడుకు చేసిన నిర్వాకాల వల్లే. ఇది చాలామందికి తెలియని కథ. ఆ కొడుకెవరు, అతని కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. శ్రీకృష్ణుడు యదువంశ కుల తిలకం. కానీ అతని కుమారుడు సాంబుడు యదువంశ నాశనం కోసమే పుట్టాడు. భారతం, భాగవతంలో శ్రీకృష్ణుడి కొడుకుల్లో సాంబుడు పేరు ప్రధానంగా వినిపిస్తుంది. యుగ సమాప్తి కోసం శ్రీకృష్ణుడు అంతా సిద్ధం చేశాడు. వంశనాశనానికి కారణం అవుతాడని తెలిసి కూడా శివుడి ప్రసాదంగా సాంబుడిని పొందుతాడు శ్రీకృష్ణుడు. తండ్రి లోకాన్ని ఏలే రారాజు. ఇంకే ఆ సాంబుడి ఆగడాలకు హద్దు పొద్దు ఉండదు. అంతటి శ్రీకృష్ణుడికే అప్రతిష్ట అని తెలిసినా అరాచకాలు సృష్టించేందుకే పుట్టినట్టు అన్ని దుష్కర్మలు చేశాడు. యదువంశానికి అతిపెద్ద విలన్ ఈ సాంబుడే. సాంబుడి విషయంలో అంతటి దేవుడు కూడా సామాన్యుడైపోయాడు. పేగుబంధానికి బద్ధుడైపోయాడు. అయినా ఆయనకు తెలియందేముంది? కురుక్షేత్ర అనంతరం యుగ సమాప్తికి ఎవరో ఒకరు కారణం కావాలి. ఈ సాంబుడి చరిత్ర ఏంటి? రామాయణంలో రావణ యుద్ధ సమయంలో రాముడికి సహకరించిన ముఖ్యమైన వారిలో ఒకరు జాంబవంతుడు. లంకా యుద్ధం ముగిసాక రాముడు ఒకరోజు జాంబవంతుడిని పిలిచి ఏదైనా కోరుకోమంటాడు. మొహమాట పడుతూనే మీతో మల్లయుద్ధం చెయ్యాలని ఉందని జాంబవంతుడు కోరుకుంటాడు. వచ్చే యుగంలో ఆ కోరిక తీరుతుందని రాముడు వరమిస్తాడు. అలా ద్వాపరయుగంలో సమంతకమణి కథ తెలుసు కదా. శత్రాజిత్తు సమంతకమణి. ఆ సమంతకమణి పోతే నింద కృష్ణుడి మీద పడడం, ఆ మణి కోసం శ్రీకృష్ణుడు అడవికి వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేయడం, అలా కృతయుగంలో రాముడిగా ఇచ్చిన వరాన్ని శ్రీకృష్ణుడి అవతారంలో జాంబవంతుడితో యుద్ధం చేస్తాడు. జాంబవంతుడిని ఓడించి అతని కూతురు జాంబవతిని శ్రీకృష్ణుడు పెళ్లాడాడు. ఆమె శ్రీకృష్ణుడి అష్టభార్యల్లో ఒకరు. మిగిలిన వాళ్ళందరికీ పిల్లలున్నారు. జాంబవతికి మాత్రం చాలా కాలం పిల్లలు కలగలేదు. రోజు తన ఇష్టదైవమైన శివుడిని పిల్లల కోసం పూజిస్తూనే ఉంది. భార్యాభర్తలిద్దరూ పూజిస్తే పిల్లలు కలుగుతారని ఓ మహర్షి చెప్పాడు. అలా కృష్ణుడితో కూడా పూజలు చేయించింది. పిలుస్తున్నది సాక్షాత్తు విష్ణువే గదా. వెంటనే శివుడు ప్రత్యక్షమయ్యాడు. సృష్టిని నడిపించే నీకు నన్ను అడిగేంత కోరిక ఏముందని శివుడు అడిగాడు. అప్పుడు కృష్ణుడు సవివరంగా చెప్పాడు. లయకారుడైన శివుడు చేయాల్సినవి కొన్ని ఉంటాయి. విధి ప్రకారం అన్నీ జరగాల్సిందే. దానికి దైవం కూడా అతీతం కాదని కృష్ణుడు వివరిస్తాడు. మనిషిగా పుట్టాను కాబట్టి ఈ సంసార బంధాల ప్రకారమే వెళ్ళాలి. నీలాంటి కొడుకు కావాలని జాంబవంతి ఆశపడుతోంది, ప్రసాదించు అని కృష్ణుడు శివుడిని కోరుతాడు. అప్పుడు శివుడు, నేను లయకారుడిని, నాలాంటి కొడుకంటే విధ్వంసం తప్పదు, నీ వంశానికి మంచిది కాదు అని శివుడు నచ్చచెప్తాడు. అదే విధి అని శ్రీకృష్ణుడు శివుడికి బోధిస్తాడు. అలా శివుడి ప్రసాదంతో జాంబవతికి సాంబుడు పుడతాడు. చిన్నప్పటి నుంచే సాంబుడి విధ్వంసం మొదలైంది. పైగా జాంబవతి గారాభం వల్ల పెద్దలంటే గౌరవం లేదు, ఋషులంటే మర్యాద లేదు. సాంబుడిని చూస్తే జనాలకు భయం. దుర్యోధనుడి కొడుకు లక్ష్మణ కుమారుడు, కూతురు లక్ష్మణ. వీరిద్దరిని
ఓసారి తన గురువు బలరాముడి దగ్గరకు శిష్యరికం కోసం ద్వారకకు పంపించాడు. లక్ష్మణ కుమారుడికి యుద్ధ విద్యలు నేర్పాలని సుయోధనుడు కోరాడు. లక్ష్మణ అందగత్తె. ఆమెను చూసిన సాంబుడు లక్ష్మణ వెంటపడ్డాడు, వేధించాడు. చివరికి అతని ఆగడాలు పడలేక మధ్యలోనే లక్ష్మణ హస్తినకు వెళ్ళిపోయింది. అది మనసులో పెట్టుకుంటాడు సాంబుడు. ఓసారి సుయోధనుడు కూతురు లక్ష్మణ కోసం స్వయంవరం పెట్టాడు. అందరూ రాజకుమారులు వచ్చారు. ఒకప్పుడు చీకొట్టిందన్న కోపంతో సాంబుడు ఈ స్వయంవరానికి వచ్చి లక్ష్మణను ఎత్తుకుపోయాడు. అప్పుడు దుర్యోధనుడు సాంబుడిని అడ్డుకొని కారాగారంలో పడేశాడు. స్వయంవరం ఆగిపోయింది. ఆ రోజుల్లో అపహరించిన కన్యను రాకుమారులు పెళ్లి చేసుకునేవారు కాదు. కొడుకు చేసిన పని తెలిసి కృష్ణుడు బలరాముడు హస్తినకు వచ్చారు. రాజీ మార్గంగా లక్ష్మణను సాంబుడికి ఇచ్చి పెళ్లి చేశారు. ఆ రకంగా దుర్యోధనుడు శ్రీకృష్ణుడు వియ్యంకులు అవుతారు. సాంబుడు ఎలాంటివాడంటే శ్రీకృష్ణుడి భార్యలు స్నానాలు చేసే చోటికి కూడా వెళ్ళి వారిని విమర్శించేవాడు. కృష్ణుడికి కోపం వచ్చి కుష్ఠవ్యాధిగ్రస్తుడివి అవుతావని శపించాడు. తర్వాత కాళ్ల మీద పడితే సూర్యభగవానుని ఆరాధిస్తే నయమవుతుందని చెప్పాడు. అలా సాంబుడు చంద్రభాగ నది ఒడ్డున సూర్యుడి గుడి కట్టించి 12 ఏళ్లు తపస్సు చేశాడు. ఆ తర్వాత వ్యాధి నయమైంది. ఇది సాంబ పురాణంలో కనిపిస్తుంది. సాంబుడికి కుష్ఠవ్యాధి నయమైన పుష్యమాస శుక్లపక్ష దశమిని ఒడిశాలో కొన్ని చోట్ల సాంబ దశమిగా వేడుక చేస్తారు. ఇంత జరిగినా బుద్ధి వచ్చిందా అంటే లేదు. ఓ రోజు పీకల దాకా తాగాడు. అప్పుడే కృష్ణుడితో మాటామంతి ముగించుకుని దూర్వాసుడు ఇతర మునులు బయటకు వచ్చారు. సాంబుడికి వాళ్లను ఆట పట్టించాలన్న బుద్ధి పుట్టింది. గర్భిణీ వేషంలో వచ్చి నాకెవరు పుడతారో చెప్పండని ఆ మునులను అడిగాడు. అసలే దూర్వాసుడికి కోపం ఎక్కువ. సాంబుడి నాటకాన్ని గమనించిన దూర్వాసుడు ఆడా కాదు మగా కాదు, ఏకంగా ముసలం పుడుతుంది, అది నీ వంశాన్ని నిర్మూలిస్తుంది అని శపించాడు. ముసలం అంటే ఇనుప రోకలి. వెంటనే ఆ శాపం ఫలిస్తుంది. సాంబుడు ముసలాన్ని ప్రసవించాడు. మంత్రులు మిగిలిన వాళ్ళు భయపడి ఆ రోకలిని పూర్తిగా అరిగించి సముద్రంలో కలిపేయమంటారు. యాదవులు దాన్ని అరగదీసి ఆ పొడిని సముద్రంలో కలిపేస్తారు. అయితే ఆ పొడి మళ్లీ తీరానికే కొట్టుకొచ్చి వెదురుగడ్డిగా మొలిచింది. కురుక్షేత్ర యుద్ధం పూర్తయింది. మాయోపాయాలతో గెలిచినందుకు, కడుపు కోత పెట్టినందుకు నీ వంశనాశనం అవుతుందని గాంధారి శ్రీకృష్ణుడికి శాపం పెట్టింది. దూర్వాసుడు సాంబుడికి పెట్టిన శాపం కూడా అదే. కురుక్షేత్ర యుద్ధం ముగిసాక కొన్నాళ్లకు యాదవులంతా ఈ వెదురు మొలిచిన చోట తప్పతాగి తూలుతున్నారు. వారిలో సాంబుడు కూడా ఉన్నాడు. మధ్యలో ఎవరితోనో మాటా వచ్చి పెద్ద గొడవ అయింది. అంతే, అక్కడే పెరిగిన వెదురు కర్రలతో కొట్టుకొని అందరూ చనిపోయారు. సాంబుడు కూడా మరణించాడు. అప్పట్లో ముసలాన్ని అరగదీసినప్పుడు చిన్న ముక్క మిగిలితే దానివల్ల ఏం కాదని సముద్రంలో పడేశారు. ఆ చిన్న ముక్క జరా అనే ఓ వేటగాడికి దొరికింది. సూది మొనలా ఉన్న ఆ ముక్కతో జరుడు బాణం తయారు చేసుకున్నాడు. ఓ రోజు కృష్ణుడు ఓ వనంలో చెట్టుపై కూర్చుని సేద తీరాడు. ఆయన కాలు ఊపుతుంటే అదేదో జంతువు తల అనుకొని జరుడు బాణం వదిలాడు. అక్కడితో శ్రీకృష్ణుడి అవతారం ముగిసింది. రామాయణంలో వాలిని చెట్టుచాటు నుంచి రాముడు కొడతాడు. ఆ కర్మఫలాన్ని ద్వాపరంలో శ్రీకృష్ణుడు అనుభవించాడు. ఆ వాలే, ఈ జరుడే శ్రీకృష్ణుడి అవతార సమాప్తికి కారణమయ్యాడు. ఈ ఘటనకు ముందు ద్వారకను దోపిడీ దొంగలు దోచుకున్నారు. కృష్ణుడి అష్టభార్యలను వాళ్ళు ఎత్తుకెళ్లారు. అప్పుడే అర్జునుడు వాళ్ళను కాపాడి హస్తినకు చేర్చాడు. ఆ తర్వాత సునామీ లాంటి ఉత్పాతం వచ్చి ద్వారక మునిగిపోయింది. మరి దుర్యోధనుడి కూతురు లక్ష్మణ ఏమైంది? ఎప్పుడూ ఎవరో ఒకరితో కులుకుతూ ఉండే సాంబుడు ఆమెను ఏనాడు పట్టించుకోలేదు. బలరాముడి కూతురు వత్సలని అభిమన్యుడు పెళ్లి చేసుకున్నాడు. ఈ వత్సలే శశిరేఖ. కురుక్షేత్ర యుద్ధం బలరాముడికి మొదటి నుంచి ఇష్టం లేదు. యుద్ధం ప్రారంభమయ్యాక బలరాముడు తన కూతురు వత్సల, కోడలు లక్ష్మణను తీసుకుని దేశ సంచారానికి వెళ్ళాడు. యుద్ధం ముగిసాక ద్వారకకు వచ్చారు. అయితే ద్వారకతో పాటు వారు సాగర గర్భంలో తనువులు చాలించారు. దేవదేవుడు మనిషిగా అవతారం ఎత్తితే, మనిషిగా జీవించాలని అనుకుంటే కొడుకు రూపంలోనే కొరివి ఎదురైంది. అందుకే సాంబుడు వంశనాశకుడిగా, చరిత్రహీనుడిగా మిగిలిపోయాడు.